వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. మీరెంత తెలివిగా శక్తివంతంగా ఉన్నా మీకు నిజమైన గౌరవం మీ ఆచరణ, నడవడిక, సత్ప్రవర్తన, స్నేహగుణంలోనే ఉంటుంది తల్లి. ఇతరులకు సాయం చేయటం, మంచి మనసుతో ఉండటం, నిబద్ధతో వ్యవహరించటం వంటివి మీ సొంత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుస్తాయి. మంచి స్వభావం మీకు గౌరవాన్ని కలిగిస్తుంది. ఏ పని చేసినా ఆచరణలో నిజాయితీతో ఇతరుల పట్ల సంస్కారంగా ప్రవర్తిస్తే నిజమైన గౌరవం మీరు పొందగలరు. తల్లి, ఈరోజు నేను మీకు మీ గృహంలో దైవశక్తి ఉందా లేదా అని మీకు కొన్ని సంకేతాలను చెప్తాను. అవి కనుక మీరు గుర్తించగలిగితే మీ ఇంట్లో దైవం ఉంది అని మీకు తెలుస్తుంది. అంతకన్నా వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు నేను పూర్తిగా మీకు తెలియపరుస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మాత్రమే మీరు పూర్తి విషయమంతా కూడా మీకు అర్థమవుతుంది తల్లి. ఏదో కాస్త చూసి వెళ్ళిపోతే మాత్రం అది మీకు సరిగ్గా అర్థం కాదు. గృహాల్లో దైవశక్తి ఉంటే కొన్ని సూచనలు తప్పకుండా కనిపిస్తాయి. ఇంట్లో ప్రతినిత్యము కూడా దీపారాధన చేయటం వల్ల, ఆ దీపం నుండి వచ్చే సువాసన వల్ల ఇంట్లో మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ ఉపయోగిస్తూ ఉంటారు. వాటి నుండి వెలువడే సువాసన ఇంట్లోని గాలిలో కలుస్తుంది. ఈ గాలిని పీల్చటం వలన ఇది మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమయ్యింది. అది కూడా వెలిగిన కాసేపు దాని గురించి ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోవటం లేదు. దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాతా అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించటం వలన ఆ దీపం నుండి వెదజల్లే సువాసన ఏదైతే ఉందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ప్రతినిత్యము ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటారు. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇల్లు లక్ష్మి కళ్ళగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో సమస్యలు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యాదీపాన్ని వెలిగించండి. ఇలా సంధ్యాదీపం వెలిగించటం వలన లక్ష్మీదేవికి మీరు ఆహ్వానం పలికినట్టే. అలాగే ఇంట్లో అయితే అందరూ సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఎంతో ఇష్టపడుతుంది. అలాగే ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు, రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు. అతిథులను ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు మీ ఇల్లంతా కూడా పసుపు, రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి శుభ్రం చేసుకుని, అలాగే మీరు స్నానం చేసిన నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసుకుని స్నానం చేయండి. అప్పుడప్పుడు పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవాలి. గోపంచకంలో కొద్దిగా పసుపు వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లు అంతా చల్లుకోవాలి. తర్వాత దీపారాధన చేసి
ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. అలాగే దుష్టశక్తి పోయి దైవశక్తి యొక్క ఆకర్షణ కూడా మరింత పెరుగుతుంది. తద్వారా లక్ష్మీదేవి మరింత ఆకర్షింపబడుతుంది. ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటే దైవభక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది. అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళటం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తించండి. అలాగే మీ ఇంట్లో నకారాత్మక శక్తిలో ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితిని గురించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా మీరు తప్పనిసరిగా నియమాలను పాటించాలి. ఇంట్లో నిత్యం దీపారాధన, సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తించాలి. ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తుంటే దైవానుగ్రహం ఉంది, దేవతలు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకోవచ్చు. దేవతలకి కాకికి అభినవ భావ సంబంధం ఉంటుంది. దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు అయితే మన మీద దైవానుగ్రహం ఉంటుంది. అదేవిధంగా ఉదయం పూట ఉడత కనిపించినా కూడా దేవతలు మన ఇంట్లో ఉన్నట్లు దానికి అర్థం. మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు కూడా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకుంటున్నారో అదే నిజం కావటం ప్రారంభమవుతుంది. అంతేకాదు ఆ వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మంచి రోజులు రావటానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారతాయి. ఈ సంకేతాలు కూడా శ్రేయస్కు చిహ్నంగా మనకి అర్థమవుతుంది. అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చెయ్యకపోయినా అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దుష్టశక్తి ఉందని తెలిపే సంకేతం. అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించటం, అలాగే గాలి ఏమీ లేకపోయినా కూడా దీపం దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలటం, ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం. అలాగే గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనంగా చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది కూడా మీకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. తెల్లని గుడ్లగూబను చూడటం ఎంతో శుభప్రదం. అంతేకాకుండా ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది కూడా. ఇది కనిపిస్తే జీవితాల్లో ఉన్న సమస్యలు త్వరగా తీరిపోతాయి. మీ జీవితంలో అనుకున్న పనులు నెరవేరినట్లయితే తెలుపు రంగు గుడ్లగూబను చూడటం వలన సానుకూల ఫలితాలు పొందుతారు. అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా మరింత కలుగుతుందని అర్థం చేసుకోండి. ఇంట్లో ఒకేసారి 3 బల్లులు కనుక కనిపిస్తే లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బులు రావటం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది. అలాగే ఇంట్లో మన చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళటం మనం స్పందిస్తాం. అలాంటి సందర్భాలలో మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని అది మనకి సంకేతం. మీకు మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు కూడా మీకు మంచి కలలు వస్తాయి. కల్లో మీరు మీకు ఇష్టమైన దైవాన్ని చూడటం, చెట్లు పచ్చదనంగా కనిపించటం, కలలో ఇవి కనిపిస్తే త్వరలో మీ జీవితంలో మంచి రోజుల ప్రారంభానికి ప్రత్యేకంగా పునాది పడుతుంది. ఇక ఇప్పుడు ఇంట్లో దరిద్ర దేవత ఉంటే
ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దారిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది. మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో ఎక్కువ దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోండి తల్లి. అంటే కొంతమంది ఇళ్ళు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్లు ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం. ఇక రెండవ సూచన ఏమిటంటే, ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రులు అస్సలు మాట వినరు, మొండికేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు, పెద్దల పట్ల అసలు గౌరవం చూపించరు. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన. ఇక మూడవ సూచన ఏమిటంటే, ఆడవాళ్ళు ఊరికే ఏడవటం ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు, చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు. అలా ఇంట్లో ఆడవారు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్టవేసి ఉందని మీరు గుర్తించాలి. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే, అన్నం పప్పు తరచుగా మాడిపోతూ ఉంటాయి. ఎవరింట్లో అయితే పదే పదే ఇలా జరుగుతుందో, పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారింట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్ళు మతిమరుపు వచ్చి అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. ధర్మదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం కూరలు పప్పు మాడిపోయేలా చేస్తుంది. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే, వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజు వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ ఆ వాసన ఎప్పటికీ పోదు. ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు. అలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం. దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేం. ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది. మరి దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి. మరి ఈ పరిహారాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే నెలకి ఒక్కసారైనా ఇంట్లో ఉన్న బూజు తులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయటం వలన కూడా దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజలో అగరవత్తులు వెలిగించండి. సువాసనలు వెదజల్లి ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండలేదు. అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గులం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా పాటించండి. అప్పుడు మాత్రమే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా రోజువారీ ఇంటి దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. నిత్య దీపారాధన ఇంట్లో దరిద్ర దేవతను అస్సలు ఉండనివ్వదు. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే దుష్టశక్తులు దరిద్ర దేవత మన ఇంట్లోకి అడుగుపెట్టి మనకి ఎలాంటి మనశ్శాంతి లేకుండా చేస్తాయి, చికాకు పరుస్తూ ఉంటాయి. దేని మీద మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది కలగనివ్వకుండా ఇవి మనల్ని అడ్డుకుంటాయి. వీటిని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా పాటించే తీరాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్.
ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.